హలో గాయస్, వెల్కమ్ టు బిగ్ బాస్ ఓటింగ్ రిజల్ట్కి వీక్ 3లో. సో నిన్నటి వరకు ఓటింగ్ జరిగింది. ఇవాళ కూడా ఓటింగ్ తారుమారు అయిపోయింది. ఇంకోసేపట్లో ఓటింగ్ క్లోజ్ అయితే అయిపోతుంది. కానీ ఇప్పటికే ఒక రిజల్ట్ అయితే వచ్చేసింది. ఎందుకంటే కొన్ని కింద ఉన్నాయి, పైకి వెళ్ళి పైన ఉన్నాయి, కిందకు వచ్చి మొత్తం గడిబిడి గడిబిడి అయ్యాక ఇప్పుడు కొంచెం సెటిల్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇంకా ఓటింగ్ రిజల్ట్ అసలు ఇవాళ ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారో క్లియర్గా ఉంది. కానీ బిగ్ బాస్ ఒకవేళ జిమ్మిక్ చేస్తే ఎలా చేయొచ్చు అనేది కూడా తెలుసుకుందాం. ఏంటంటే ఫస్ట్ విష్ణుప్రియది యాజ్ యూజువల్ టాప్లో ఉంది, 25%తో సెటిల్ అయిపోయింది అక్కడ. యాక్చువల్గా విష్ణుప్రియది అయితే మనకంటే చాలా డిఫరెన్స్ ఉండాలి. అలాంటిది విష్ణుప్రియ అంత అందుకోలేకపోయింది. నిన్న ఆల్రెడీ చెప్పాం కదా. అండ్ ఆల్సో నిన్న జరిగిన టాస్క్ ఎఫెక్ట్ కూడా బాగా పడింది. ఎందుకంటే నిన్న ఆమె చేసిన సీన్లు మామూలుగా లేవు. దోశ గురించి ఒకసారి గొడవ, ఒకసారి ఏమో ఏంటి సీతను ఆమె కలిసి ప్రేరణని ఇరిటేట్ చేయడం, అదొక గొడవ. మొత్తానికి చాలా గొడవలు అయితే పెట్టుకొని విష్ణుప్రియ మొత్తానికి 25%లో ఉంది. మనకంటాకి విష్ణుప్రియకి అందుకే పెద్ద తేడా లేదు. విష్ణుకి వచ్చిన కొంచెం నెగిటివిటీ వల్ల, నెగిటివిటీ అని కూడా అనలేము, కొంచెం అది ఆ రోజు ఎపిసోడ్ అలా ఉండడంతో కొంచెం డ్రాప్ అయింది. అండ్ మణికంఠ ఇప్పుడు ప్రస్తుతం 18%లో సెటిల్ అయ్యాడు. మణికంఠకి ఇంకా అది కొంచెం పర్వాలేదని చెప్పాలి. ఎందుకంటే నిన్న మణికంఠ అభయ్ని క్వశ్చన్ చేసిన తీరు, అందరు ఒక్కోసారి ఎమోషనల్ అవుతూ అది కొంచెం డ్రాప్ అయినా కూడా తర్వాత అతను అభయ్ని క్వశ్చన్ చేసిన తీరు, తన గేమ్ కోసం స్టాండ్ తీసుకున్నది, అదంతా కొంచెం నచ్చి కొంచెం మణికంఠకైతే కొంచెం బాగానే పెరుగుతూ ఉంది స్లోగా. అండ్ ఆల్సో ఇటువైపు చూస్తే నైనిక వచ్చేసి థర్డ్ ప్లేస్లో సెటిల్ అయిపోయింది. 11%తో ఉంది. ఎందుకంటే కొంచెం నిన్న విష్ణుప్రియకి అండ్ ప్రేరణకి జరిగిన ఒక కాన్వర్జేషన్లో ప్రేరణ కొంచెం టంగ్ స్లిప్ అవుతుంది, నీలాంటి క్యారెక్టర్లెస్ అని. సో దానికోసం కొంచెం స్టాండ్ తీసుకుంటుంది. అసలు ఈ మధ్యలో ఎప్పుడు నైనిక వాయిస్ అవుట్ చేయడం కానీ, కొంచెం స్క్రీన్ పేస్ కూడా తగ్గిపోయింది నైనికకి. అసలు ఫస్ట్ ఎపిసోడ్లో ఫస్ట్ చీఫ్ సెలక్షన్ అప్పుడు ఉన్న నైనిక వేరు, అసలు ఇప్పుడున్న నైనిక వేరు. ఇప్పుడేంటో ఆచితూచి అడుగులేస్తున్నట్టుగా ఉంది. ఎవరితో ఎక్కువ మాట్లాడకుండా, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకుండా ఉంది. మొన్న అప్పుడు ఎవరి టీంలో ఎవరి క్లాన్లోకి ఎవరు రావాలి అని డిస్కషన్ జరిగినప్పుడు అబ్బాయి ఎవరు యష్మిని తీసుకుంటాడు ఫాస్ట్గా. ఎందుకు రీజన్ అంటే చెప్తాడు కూడా, నైనిక కొంచెం ఎక్కువ వాయిస్ అవుట్ చేయలేదు, యష్మి అయితే బాగా మాట్లాడగలదు కాబట్టి ఏమైనా ఆర్గ్యుమెంట్స్ ఉంటే ఫైట్ చేయగలదు అన్నట్టుగా అంటాడు. నిజంగా ప్రేరణ, సారీ, నైనిక ఫస్ట్ చీఫ్ ఎపిసోడ్ తప్ప ఆ తర్వాత నుంచి కొంచెం వాయిస్ అవుట్ చేయడం మానేసింది. ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ అవి ఏం పెట్టుకోవట్లేదు. సో ఇక అదనమాట విషయం. కాకపోతే నిన్న విష్ణుప్రియని మ్, ప్రేరణ అన్న ఒక మాట క్యారెక్టర్ లెస్ అని స్లిప్ అవుతుంది కదా. సో నువ్వెందుకు అడగట్లేదు, నిన్ను ఎంత పెద్ద మాట అనింది, నువ్వెందుకు కూసేపు అయిన తర్వాత గేమ్ మర్చిపోయింది విష్ణుప్రియ. అయితే తినే నైనికాని గుర్తు చేసి నువ్వెందుకు అడగలేదు, క్యారెక్టర్ లెస్ అని పెద్ద మాట యూజ్ చేసింది. నువ్వు అడుగు, నీ మీద చూసావా ఎంత పెద్ద మార్క్ వేసిందో, నువ్వు అడగాలి కదా అని చెప్పి విష్ణుప్రియని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. అంటే కొంచెం అక్కడైనా వాయిస్ అవుట్ వినిపించింది ఎవరు, నైనిక. అందుకే కావచ్చు కొంచెం పర్సంటేజ్ నైన్కి అయితే పెరిగింది. మొత్తానికి ఏమైనా క్రాస్ వర్డ్స్ పడుతున్నాయంటే ఎవరు వేస్తున్నారో తెలియట్లేదు. ఏమో కొంచెం చూడాలి ఎవరు వేస్తున్నారో. ఇంకా ప్రేరణ వచ్చేసి 10%లో ఉంది. అసలు ఏమన్నా ఆడింది అసలు నిన్న ఎపిసోడ్లో ప్రేరణ కానీ యష్మి కానీ ఆట తీసేసి వదిలిపెట్టారు. ఇంకా యష్మి అన్న కొంచెం ఆ, ఆడి 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 లాస్ట్లో పడిపోయింది. కానీ ప్రేరణ అలసట కానీ ఏమి చూపించను కూడా చూపించలేదు. ఒక హ్యూమన్ ఇన్ ఫీలింగ్స్ లాగా, అంటే ఇంకో రౌండ్ ఏమన్నా ఉన్నా ఆడేలాగే ఉంది అసలు ప్రేరణ. ఇంకో రౌండ్ ఏమన్నా పడతారా బిగ్ బాస్ అన్నట్టు, ఇంకా అక్కడ పడిపోయిన ఎగ్స్ కూడా ఏదో ఒకటి చేద్దాం అన్నట్టుగా ప్రేరణ చేయడం, అదంతా అసలు శభాష్ అని చెప్పాలి. సో 10%తో ఉంది ప్రేరణ. పాపం వాళ్ళు ఆడిన గేమ్కి అసలు ఇంకా నిజంగా ఓట్లు వేయాలి అంటే ఎక్కడో కూర్చోబెట్టాలి. కానీ ఫ్యాన్ బేస్ తక్కువ ఉండడంతో ఇంకా మనం ఏం చేయలేము. అండ్ ఆల్సో కిర్రాక్ సీతకి 9% ఉంది. యాక్చువల్గా కిరాక్ సీత కొంచెం పైన ఉండాలి, నైనికా కింద ఉండేది. డ్రాప్ అయిపోయింది, మళ్ళీ 9% ఉంది. యాక్చువల్గా కిరాక్ సీత నిన్న ఎపిసోడ్లో అస్సలు సుత్తి స్ట్రాటజీలన్నీ వాడి అనవసరంగా నెగిటివిటీ కొని తెచ్చుకుందని చెప్పాలి. దారుణాది దారుణం. ప్రేరణ ప్రేరణను ఇరిటేట్ చేసే విధంగా బ్లాక్ చేయడానికి అని చెప్పి విష్ణుప్రియ చేయబట్టుకోవడం. సరే అది అయిపోయింది, ఏదో అన్ఇంటెన్షనల్గా సరిపోయింది, మేమేదో చేయబట్టుకుంటుంటే ఆమె మధ్యలో ఉంటే మాకెందుకు అన్నట్టుగా ఉంది. సరే ఇటువైపు ప్రేరణ వస్తే ఇటువైపు గుంజడం ఏదో
కొట్టడం అసలు నిజంగా ఎవరు రోడ్డు మీద ఆడోళ్ళు కొట్టుకున్నట్టే అనిపించింది నాకు. కొంచెం కిరాక్ సీత అక్కడ కొంచెం పాయింట్ క్రాస్ చేసింది. నిజానికి కిరాక్ సీత కూడా ప్రాణం పెట్టే ఆడింది. కాకపోతే కొన్ని ఇలాంటి ఏమంటారు కొంచెం చేయకుండా ఉండాల్సింది. సో, దాన్ని బట్టే కొంచెం నెగటివిటీ మూటగట్టుకుంది కిరాక్ సీత. ఇటువైపు పృథ్వీ. పృథ్వీ వచ్చేసి కూడా 9% లోనే ఉన్నాడు. కొన్ని ఓట్ల డిఫరెన్స్‌తో ఉన్నాడు కిరాక్ సీతకి. డౌన్‌లో ఉన్నాడు పృథ్వీ గూడా. అసలు ఏంటి ఆ యాంగర్ ఇష్యూస్ ఏంటి? అసలు ఫస్ట్ 2 వీక్స్‌లో కొంచెం యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి అని వాళ్ళు చెప్పినప్పుడు అసలు ఏముందిలే పాపం ఆయన గేమ్‌లో పడిపోయి ఆ మాత్రం చేయడా ఏంట్లే జంట అయ్యుండి ఎందుకంటే అతను అరుస్తాడు కానీ పెద్ద సీరియస్ అవ్వడం అన్నట్టుగానే ఉండేది. అంత సీరియస్‌గా చేయడులే. ఏదో కొద్దిసేపు అరిచి అలా ఊరుకుంటాడు అని క్రితం వీక్స్‌లో మనం చూసినప్పుడు అర్థమైంది. కానీ ఈ వీక్ ఫుల్ ట్రాన్సిషన్. అసలు అరుపులేంటి, బూతులేంటి, ఎవరిని గాల్లో ఎగరేసేస్తున్నాడు అందరిని. సో, అది మాత్రం ఇంక మొదలైపోయింది. ఇప్పుడు బీభత్సం అని చెప్పాలి. ఇప్పుడు యాక్చువల్‌గా అనాలి అందరూ. పృథ్వీకి యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి బాబోయ్! అనాలి. అసలు అతను గేమ్‌లో ఆడాలి. మనం కప్పు గెలవాలి. కప్పు గెలవాలంటే కొంచెం ఎమోషనల్‌గా ఉండాలి. పక్కన వాళ్ళ ఎమోషనల్స్ ఇంపార్టెంట్. వాళ్ళు దెబ్బ తీయకూడదు. మనసులు ఎలా ఉంటాయి వాళ్ళని గెలుచుకోవాలి గాని నొచ్చుకోనివ్వకూడదు. ఇవన్నీ మర్చిపోయాడింక. గేమ్‌లో ఉన్నాను. నేను గేమ్ గెలవాలి హల్క్‌ని. గేమ్ గెలవాలి. గేమ్ గెలిచిన కప్పు గెలినా గెలవకపోయినా గేమ్ గెలవాలి. మర్చిపోయాడు మొత్తం ఇంక కప్పు గురించి. ఆ విధంగా అయిపోయింది పృథ్వీ పరిస్థితి. మొత్తానికి 9%లో ఉన్నాడు. నేను ఇవాళ జరిగిన లైవ్‌లో నేను ఎందుకు అలా యాంగర్ అవుతున్నాను, ఎందుకు అలా అవుతున్నానని ఏదో సుత్తి రీజన్‌లు చెప్తా ఉంటే హౌస్‌మేట్స్ అందరూ నవ్వుతున్నారు. సో, ఆ విధంగా అయిపోయింది పృథ్వీ పరిస్థితి. అండ్ ఇటువైపు అభయ్ నవీన్ వచ్చేసి 9%లో ఉన్నాడు. కొద్ది ఓట్ల తేడాతో పృథ్వీకి, అభయ్‌కి ఉందనమాట. అందరూ ఏంటి కిరాక్ సీత, పృథ్వీ, అభయ్ నవీన్, యష్మి ఈ నలుగురు 9% ఓట్లతోనే ఉన్నారు. ఇప్పుడు అభయ్ నవీన్ వచ్చేసి తెలిసిందేగా అసలు వాళ్ళంతా అభయ్ నవీన్ బిగ్ బాస్‌కి పిచ్చెక్కిచ్చాడు. బిగ్ బాస్ ఎంత ఇదెంత ఏంటి ఈళ్ళేమన్నా సైకోలా? అన్నం తినకూడదని చేస్తున్నారా? తినాలని చేస్తున్నారా? గ్యాస్ కట్ చేసినప్పుడు అతను మాట్లాడిన మాటలు నేనుండను, నేను పోతా అంటూ ఏదేదో మాట్లాడాడు. కూసేపటికే ఈళ్ళు సైకోల్లా ఉన్నారు. సైకోలా అంటే ఇయ్యే పెడుతున్నారు. ఏంటిది కొంచెం రెస్పెక్ట్ కూడా తీసేసాడిక. పూర్తిగా ఇక బిగ్ బాస్‌ని ఎవరో ఒక పర్సన్ మనం చెడామెడా తిడతాం కదా బయట అలా తిట్టి పడేసాడు. తీరా చూస్తే అతను గేమ్ కోసం చావురేమో అని ఆడడానికొచ్చాడు. ఆకలి దప్పుతులు మానేసి మరీ ఆడడానికొచ్చినోడు అన్ని తిట్టేసాడు మర్చిపోయి. ఆ తర్వాత ఎలిగింది. బిగ్ బాస్‌కి మండిపోయింది ఇదంతా చూసి. ఈడెవడు గేమ్ ఆడడానికి వచ్చినోళ్ళ లేడని చెప్పి బిగ్ బాస్ ఒక చొరక అంటిద్దామని చెప్పి హౌస్ మేట్స్ అందరిని పిలిచి ఒక లైన్‌లో నుంచోబెట్టి రూల్స్ గనక తప్పితే అందరూ బయటకు పోతారంటూ మాస్ వార్నింగ్ ఒకటిచ్చాడు. కానీ అందరికి తెలుసు ఆ వార్నింగ్ ఇచ్చింది మన అభయ్ గారి కోసమేనని. ఆయనకు కూడా అర్థమైపోయింది. కాకపోతే బిగ్ బాస్ నైస్‌గా ఇది అందరికీ ఇస్తున్నాను. రూల్స్ క్రాస్ చేస్తున్నారు అది ఇది అంటూ బిగ్ బాస్ చెప్పుకొచ్చేసాడు. అభయ్‌కి దెబ్బతో అర్థమైపోయింది. బయటికెళ్ళిన తర్వాత వీకెండ్‌లో నాగార్జున గారితో ఇంకెన్ని దొబ్బులుంటాయో ఆయనైతే స్ట్రెయిట్‌గానే ఇస్తాడు. బిగ్ బాస్ అన్న ఇండైరెక్ట్‌గా ఇచ్చాడని అనుకుంటున్నాడు. అండ్ హౌస్ మేట్స్‌తో మాట్లాడేటప్పుడు కూడా నా గేమే ఆడాలి. ఇదేం గేములు, తొక్కలో గేములు అన్నట్టుగా అసలు బిగ్ బాస్ వినకూడదు. అందరూ ఎగ్స్ తీసుకొని ఎళ్ళిపోతుంటే ఆయన అక్కడ ఏదో ఎగ్స్ పెడతన్నట్టు కోడి పెట్ట గనక ఎగ్స్ పెడతది గదా! అలా లేచేస్తున్నట్టు అలా కూర్చొని వచ్చి ఇక్కడున్న ఎగ్స్ లాక్కొని ఎళ్ళిపోతుంటే "అరే! బజర్ ఇంకా రానప్పుడు నువ్వు గేమ్ ఆడకూడదు" అంటాడు. మళ్ళీ రెండోసారొచ్చి మళ్ళీ తీసుకెళ్ళిపోతుంటే సరే పోనీ పోనీ చీఫ్‌గా నేను చెప్తున్నాను కదా! వదిలేయండి అని చెప్పి అంటాడు. అక్కడ బక్కగా ఆడి పోరాడిన మణికంఠకి పిచ్చి లేసి ఏంటన్నా అలా చేసావు? మా కష్టం అన్నట్టుగా విరుచుకుపడితే, నేను చీఫ్‌గా చెప్తున్నానురా ఆడే పద్ధతి అది కాదు వదిలేయి అంటాడు మళ్ళీ. అదనమాట అభయ్ నవీన్ పరిస్థితి. 9%తో ఉన్నాడు. తర్వాత యష్మి కూడా 9%తోనే ఉంది. కొద్ది ఓట్ల తేడా. అసలు కొద్ది ఓట్లంటే ఒక 10 ఓట్ల తేడా కూడా ఉండలేదు ఇప్పుడు. యష్మి డౌన్‌లో ఉంది. అసలు యష్మి డౌన్‌లో ఎందుకుందో నాకైతే తెలీదు. అసలు ఇవాళ ఆడింది యష్మి గేము. ప్రేరణ గాని, యష్మి గాని సూపర్ అసల. నిజంగా ప్రేక్షకులు గనుక గేమ్ కోసమే చూస్తుంటే మన యష్మి ఎక్కడో ఉండాలి పాపం. లాస్ట్ వరకు ఏంటి నిన్న ఆడిన గేమ్‌లో యష్మి అయితే ఇద్దరు అబ్బాయిల మధ్య పృథ్వీ 2 కాళ్ళ మధ్యలోంచి బయటకొచ్చింది. ఇద్దరు అబ్బాయిలు. ఇటువైపు పృథ్వీ, అటు ఆదిత్యనో ఎవరో ఇద్దరు యష్మి పైన పడితే అసల
ఎవరన్నా వేరే ఉమెన్ అయితే సెన్సిటివ్ ఫీల్ అయిపోయి అమ్మ అమ్మ అయిపోయింది ఇంకేముంది అంటారు. అలాంటిది యష్మి క్విక్ మనకుండా పైకి లేచి మళ్ళీ ఆడింది అసల. ఇంకా పృథ్వీ అక్కడ కాపలా కాస్తుంటే వాళ్ళ టీంకి ఇక్కడ యష్మి ఉంది. వెనకాల అభయ్ నవీన్ అదే చెప్పాను కదా ఎగ్స్ పడుతుంది కదా కోడిపెట్ట అలా కూర్చొని ఉన్నాడు. ఎదురేమో యష్మి పోరాడి ఆడింది. అలాంటి యష్మి అంత డౌన్లో ఉంది. సో మరి ఇంకా చూసుకోవాలి. రారా చూసుకుందాం పృథ్వీ, రారా చూసుకుందాం పృథ్వీ అంటూ ఆ క్లాన్ మొత్తం కాపాడడానికి, ఆ ఎగ్స్ కాపాడడానికి చాలా పోరాడింది. ఇప్పుడు లీస్ట్లో యష్మినే ఉంది. కానీ ఇక్కడ బిగ్ బాస్ నాకు ఎందుకో అనిపిస్తుంది కిర్రాక్ సీతకు కానీ యష్మికి కానీ పెడతాడు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అభయ్ నవీన్ కొంచెం కొంచెం అభయ్ నవీన్కి గడ్డి పెట్టి ఒక వారం చూస్తాడేమో అని అనిపిస్తుంది నాకు. లీస్ట్లో అయితే అభయ్ నవీన్ యష్మి ఉన్నారు. కానీ యష్మిని పంపిస్తే ఆ ఎమోషనల్ ఇది ఉంటుంది చూసారా, అది మామూలుది కాదు. అందుకే ఎవరైనా యష్మి ఫ్యాన్స్ కానీ యష్మి గేమ్ నచ్చిన వాళ్ళు కానీ ఖచ్చితంగా ఓటేయండి. నేనైతే పలానా వాళ్ళకి ఓటేయమని నేను అస్సలు చెప్పను.